రంకెలేస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే. ఎవరు అడ్డుపడినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుంది. అమ్మా వేసిందే గోలి. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేలా నేతలు కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. గ్రామానికి వెళ్ళి ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతలు కార్యకర్తలు హైదరాబాదును వదిలి గ్రామాల్లోకి వెళ్ళాలి. అయ్యా ఇంటింటికి వెళ్ళి ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాం. ఎవరు అడ్డుపడినా ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాషాయ జెండా ఎగరవేయడం తథ్యం, పదవులు పొందడం కాదు. వాటిని బాధ్యతగా నిర్వహించాలి. కార్యకర్తగా 40 ఏళ్ళు భాజపాలో కొనసాగినందుకు సంతోషంగా ఉంది. బీజేపీ నిర్విరామ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. సరే, ఒక్కసారి మరి ఈ బ్లాక్ మార్కెట్ దందా ఏంది యూరియా అనేది కాంగ్రెస్ కోలియాగాలకు ఫోన్ చేస్తే ఇప్పుడు అసలు ముచ్చట బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేసే పరిస్థితులు లేవు. ఓ అమ్మ, మొత్తమే కారెత్తిస్తుందిగా కోజాగా. ఒక్కసారి కాంగ్రెస్ కోజాగా ఫోన్ చేస్తున్నా, ఏమంటాడో ఇందాము. మరి రామచంద్రయ్య బాగానే అరుచుకుంటుండు. హలో శనార్థనా, ఈ బీజేపీ పెద్ద కోజాగా వచ్చింది ఇవాళ మహాపత్రికలకు ఏదో అంటుండు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు విజయం మాదే అంటుండు. ఇంకో విధంగా ఏ మాట అంటే రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుంది అంటనే. మరి ఎటువంటి సంగతి ఇది? మరి మీరు యూరియా అంతా బ్లాక్ మార్కెట్ దందా నడిపిస్తున్నారుగా కాంగ్రెస్ వాళ్ళు. కోజాగా బీజేపీ కోజాగా రామచంద్ర ఎరికేగా రామచంద్రయ్య తెలుసు. ఆ మాట అననీకి కొంచెం అన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే కేంద్రం ఇయ్యాల్సింది ఇప్పుడు కేంద్రం అమ్ముకున్నట్ట. మరి బ్లాక్ లా కేంద్రం బ్లాక్ లో అమ్ముకుంటానే కదా రాష్ట్రానికి కొరత ఏర్పడ్డది. మేము పంపిస్తున్నాం కానీ ఇక్కడనే కథ జరుగుతుంది అంటుండు. అదే మరి పంపించింది ఎంత పంపిస్తున్నారు, ఎంత వస్తున్నారు, ఎంత పంపిణీ అవుతుంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. ఆ లెక్కలు తీసి లెక్క లేకపోతే నేను కూడా చూసిన పేపర్లో రామచంద్రరావు గారికి అది సరిపోదు మాట్లాడము. ఎందుకంటే వాళ్ళ రైతులకు యూరియా అందక బాధపడుతున్నారు.